హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. నేను మీ రాజ్ ఇమ్ముగిడ్డి. మీరు ఎప్పుడైనా ఈక్వినాక్స్ పదాన్ని విన్నారా? జాగ్రఫీ చదివేటప్పుడు వినుంటారు ఖచ్చితంగా. ఏంటి ఈక్వినాక్స్? ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల 20వ తారీఖు, సెప్టెంబర్ 22వ తారీఖున ఖగోళంలో సంభవించేటటువంటి ఒక ఫినామినన్ని ఈక్వినాక్స్ అంటారు. ఇంతకీ ఏం జరుగుతుంది ఆ రోజునే, ఈ 2 రోజుల్లో అంటే సూర్యుడు ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద నుండి ప్రయాణం చేస్తాడు. భూమధ్య రేఖ ప్రాంతాలు సంవత్సరం పొడవునా పగలు మరియు రాత్రులు అటు ఇటుగా ఖచ్చితంగా 12 గంటలు ఉన్నప్పటికీ ఈ ఈక్వినాక్స్ మార్చి 20వ తారీఖు మరియు సెప్టెంబర్ 22వ తారీఖున సూర్యుడు ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద నుంచి ప్రయాణం చేయటం వలన పగలు పొడవు మరియు రాత్రి పొడవు ఖచ్చితంగా 12 గంటలు ఉంటాయి. అంటే పగలు 12 గంటలు, రాత్రులు 12 గంటలు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క న్యాచురల్ ఫినామినన్ చూడటానికి అనేక మంది క్యూ కడుతూ ఉంటారు. ఎక్కడైతే ఈక్వేటర్ ఉందో, ఎక్కడైతే భూమధ్య రేఖ ప్రయాణం చేస్తూ ఉందో ఆ ప్రాంతాలకు క్యూ కడుతూ ఉంటారు. ఈ జాగ్రఫికల్ టెర్మినాలజీ అయినటువంటి ఈక్వినాక్స్ అనేటటువంటిది దాని అర్థం లాటిన్లో సమాన రాత్రులు అని అర్థం. ఎందుకంటే భూమధ్య రేఖ మీద నుండి సూర్యుడు ఖచ్చితంగా తూర్పున పాయింట్ మీద ఉదయించి పశ్చిమాన పాయింట్ మీద అస్తమిస్తాడు. భూమి ఇంక్లినేషన్ ఖచ్చితంగా భూమధ్య రేఖ సూర్యునికి ఎదురుగా రావటం వలన ఈ ఫినామినన్ సంభవిస్తుంది అన్నమాట. మరి బ్రెజిల్ దేశంలో అయితే మకపా అనే సిటీలో మార్కో జెరో అనేటటువంటి మాన్యుమెంట్, ఒక వండర్ఫుల్ ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ ఒక పెద్ద టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్ మీద పైన పెద్ద రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి సూర్యుడు ఖచ్చితంగా మధ్యాహ్నం నుండి 4-5 గంటల వరకు కూడా దిగేటప్పుడు ఖచ్చితంగా ఆ రంధ్రంలో నుంచి ప్రవేశించి కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. ఈ ఫినామినన్ చూడడానికి మొత్తం ఈ దేశ ప్రజలందరూ వచ్చి అక్కడ పండగ చేసుకుంటారు. ఆ పండగనే ఈక్వినాక్స్ సెరమనీస్, ఫెస్టివల్స్ అని కూడా అంటారు. అన్నింటికంటే ముందుగా అసలు ఈ ఖగోళ దృశ్యం ఎందుకు జరుగుతుంది అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఈ క్రమంలో తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమధ్య రేఖ కరెక్ట్గా సూర్యునికి ఎదురుగా ఉండి తిరగదు. కానీ భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుండవడం వలన ఈ యొక్క కాలమానం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫినామినన్ చూడడానికి తీసుకుని వెళ్ళడానికి ముందు కొన్ని ఈ ఖగోళ దృశ్యాల గురించి వాస్తవాలను మనం చూద్దాం. అసలు ఈ ఫినామినన్ ఈక్వినాక్స్ లేదా విషవత్తులు సంవత్సరానికి మార్చి 20 మరియు సెప్టెంబర్ 22న అసలు ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న మనందరికీ కూడా అవసరం. ఎందుకు జరుగుతుందంటే, నిజానికి భూమి సరిగ్గా నిటారుగా భూమధ్య రేఖను సూర్యుడికి ఫేస్ చేసుకుని తిరగడం లేదు. అది 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంది. దాని కారణంగా సంవత్సరానికి 2 సార్లు
ఈ యొక్క ఖగోళ దృశ్యం జరగడం వలన సూర్యుడు కరెక్ట్గా భూమధ్య రేఖ మీద నుంచి పాయింట్ టు పాయింట్ ప్రయాణం చేసి ఉదయించడం మరియు అస్తమించడం అనేటటువంటిది చేస్తూ ఉంటాడు. మరి మార్చి నెలలో జరిగేటటువంటి ఈ ఫినామినన్ని వెర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్, స్ప్రింగ్ విషవత్తు అని అంటారు. ఎందుకంటే నిజానికి ఈ యొక్క మార్చి నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై అలా ఆ నెలల వరకు కూడా సూర్యుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. లేదంటే భూమి యొక్క ఉత్తర అర్ధగోళం ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క కాంతిని ఎక్కువ తీసుకుంటుంది. అంటే సూర్యుని వైపు ఫేస్ అయి ఉంటుంది. కాబట్టి ఉత్తర అర్ధగోళంలో ఉన్నటువంటి దేశాలు ఇటలీ, జర్మనీ, యూరప్, యునైటెడ్ స్టేట్స్, జపాన్ ఇవన్నీ కూడా వసంత ఋతువులో ప్రవేశించి అక్కడ నుంచి క్రమక్రమంగా వేసవి కాలం మొదలవుతుంది. అక్కడ ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం మొదలైతే ఇక్కడ దక్షిణ అర్ధగోళంలో భూమి మొహం చాటేసుకోవడం వలన ఇక్కడ వింటర్ సీజన్, శీతాకాలాన్ని ఈ యొక్క అర్ధగోళం అనుభవిస్తుంది. అదే సెప్టెంబర్ నెలకు వస్తే సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా ఆ కాలం వరకు కూడా సూర్యుడు దక్షిణ అర్ధగోళంలో ప్రవేశిస్తాడు. అంటే భూమి తన యొక్క భూమధ్య రేఖకు ఇటువైపు ఇంక్లైన్ అవుతుంది. కాబట్టి సూర్యుడు ఎక్కువ కాంతిని దక్షిణ అర్ధగోళానికి ప్రసరింప చేయడం వలన దక్షిణ అర్ధగోళంలో ఉన్నటువంటి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు, సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అర్జెంటీనా, పెరు, బ్రెజిల్, సురినామి వేసవి కాలంలో ప్రవేశిస్తాయి. అంటే ఈ యొక్క భూమి యొక్క ఈ ఇంక్లినేషన్, ఈ ఫేస్, ఈ భూమధ్య రేఖ 23.5 డిగ్రీలు వంగి ఏ విధంగా అయితే తిరుగుతూ ఉందో, ఈ వంగడం వలన ఉత్తర అర్ధగోళంలోను దక్షిణ అర్ధగోళంలోను కాలాలు మారుతూ ఉంటాయి. మార్చి నెలలో సంభవించేటటువంటి ఈక్వినాక్స్ లేదా విషవత్తు ఏదైతే ఉందో దానిని వెర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని అంటారు. అదే సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ఈ ఖగోళ దృశ్యాన్ని ఈక్వినాక్స్ని ఆటమ్ ఫాల్ ఈక్వినాక్స్ అని అంటారు. ఆటమ్ ఫాల్ ఈక్వినాక్స్, స్ప్రింగ్ లేదా వెర్నల్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మార్కో జెరో భూమధ్య రేఖ యొక్క ప్రత్యేకతను, ఆ విశిష్టతను, ఆ గొప్పతనాన్ని, ఈ గ్లోబల్ ఫినామినన్ని, ఈ యొక్క ఖగోళ దృశ్యాన్ని చూపెట్టడానికి కట్టబడినటువంటి మాన్యుమెంట్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అసలు సూర్యుడు భూమధ్య రేఖ మీద నుంచి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడో లైవ్లో మీ కళ్ళ ముందు మీకు చూపిస్తా. తెల్లమా ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు బ్రెజిల్ దేశం కాలమానం ప్రకారంగా 4 అవుతుంది. ఇండియా ప్రకారంగా అయితే మధ్యరాత్రి 12:30 ఇక్కడ సూర్యుడు ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద నుంచి ప్రయాణం చేసేటటువంటి రోజు మీకు లైవ్లో చూపిస్తూ ఉన్నాను. రండి. మనం మార్కో జెరోకి వెళ్తున్నాం. కొద్దిసేపట్లో అక్కడికి రీచ్ అవుతాం. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా లైవ్లో మీకు చూపిస్తాను. అక్కడ చేసేటటువంటి పండుగలు, అక్కడ ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జనాలు అన్నిటినీ కూడా మీకు లైవ్లో చూపిస్తాను. Daqui a pouquinho tem dança. Quem gosta de dança aí, levanta a mãozinha. Quem sabe dançar aí, levanta a mãozinha. É só isso, né? Quem sabe dançar, levanta a mãozinha aí. Não vale me engano, hein? Olha aqui o Fera sabe, rapaz. Então daqui a pouquinho, nosso grande amigo Alex Moreno já está preparando tudo aqui para começar a nossa programação. Já tem Menino Tucuju, grupo de dança Alex Moreno, só passando o som aqui.
ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది స్కూల్స్ A filha de Teresa. ఉన్నారు. E a terceira చాలా మంది మొత్తం ఈ స్టేడియం అంతా కూడా నిండిపోద్ది. aqui no meio do mundo. Vamos receber. డియర్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నాం మనం కరెక్ట్ గా. సూర్యుడు మన నెత్తి మీద నుంచి దాటుకుని కరెక్ట్ గా మార్కో జీరో ఆ యొక్క టవర్ లోనికి ప్రవేశించి కాంతులు వెదజల్లడానికి రెడీగా ఉన్నాడు. మనం ఈ న్యాచురల్ ఫినామినన్ని మనం అందరం కూడా చూసి ఆనందిద్దాం. లాంగ్ లివ్ ఇండియా. చాలా తక్కువ నిమిషాలు మాత్రమే ఉంది. అదిగో మనం ఈ ఫినామినన్ చూసేస్తూ ఉన్నాం, ఈ ఫినామినన్ ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వండర్ ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది కెమెరాలు పట్టుకుని మొత్తం షూట్ చేస్తూ ఉన్నారో. ఈ ఫినామినన్ ని తిలకించి ఆనందించడానికి అనేక మంది మొత్తం కెమెరాలతో ఎక్కడ పడితే అక్కడ రెడీగా ఉన్నారు క్యాప్చర్ చేయడానికి. మనం కూడా క్యాప్చర్ చేసి లెట్ us షో టు అవర్ ఇండియా దిస్ వండర్ఫుల్ ఫినామినా. లెట్ us కౌంట్ ఓన్లీ 30 seconds. 30 seconds లో సూర్యుడు ఈ రంధ్రంలో, ఈ టవర్ లో ఖచ్చితంగా ఫిట్ అవుతాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జాక్ట్ గా చూడండి ఈ ఫెనామినన్. సూర్యుడు ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు భూమధ్య రేఖ మీద అస్తమిస్తూ ఉన్నాడు. చూడండి ఫెనామినన్ వండర్ఫుల్. కరెక్ట్ గా ఈ యొక్క టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ యొక్క హోల్లో సూర్యుడు ఫిట్ అయ్యాడు. అంటే ఈ టవర్ కరెక్ట్ గా భూమధ్య రేఖ మీద ఎస్టాబ్లిష్ చేసిబడి ఉన్నటువంటి మార్కో జీరో టవర్ అన్నమాట. ఈ టవర్ మీద ఖచ్చితంగా దాని పైనుంచి మనం ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద నిలబడి ఈ యొక్క ఖగోళ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తూ ఉన్నాడు. అస్తమించే క్రమంలో ఇది ఒక మార్కో జీరో అనేటటువంటి ఈ టవరు యొక్క రంధ్రంలో ఫిట్ అయ్యి కిందకి దిగుతూ ఉన్నాడు. ఈ యొక్క దృశ్యాన్ని తిలకించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ఆల్ తెలుగు వ్యూవర్స్, Indians can watch this wonderful phenomenon in the city of Macapá in Brazil. The sunset on the equator, how it is we are watching. Let us see. You see
and enjoy this wonderful phenomenon. It's really fantastic phenomenon. సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రయాణం చేసి తూర్పున ఉదయించి ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద ప్రయాణం చేసి భూమధ్య రేఖ మీదే పశ్చిమాన అస్తమిస్తూ ఉన్నాడు. పశ్చిమాన అస్తమించేటటువంటి క్రమంలో ఇదిగో ఇక్కడ కట్టబడినటువంటి మాన్యుమెంట్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ మీదుగా కిందకి దిగుతూ ఉన్నాడు. దాన్ని మనం క్యాప్చర్ చేసాం. ఖచ్చితంగా అదిగో ఆయన దిగిపోయాడు. ఇప్పుడు ఆ రంధ్రంలో ఏమీ మనం కనబడటం లేదు, ఎందుకంటే సూర్యుడు పూర్తిగా ఈ టవర్కి అవతల ఉన్నాడు. మనం భూమధ్య రేఖ మీద ఉన్నాం. ఈ యొక్క వండర్ఫుల్ ఫినామినన్ని మనం చూసి తిలకించినందుకు మీకందరికీ కూడా థ్యాంక్స్. లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ తెలుగోడు. సూర్యుడు కిందకి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి క్యాప్చర్ చేస్తూ ఉంటే సూర్యుడు ఈ యొక్క టవర్ని విరగొట్టినట్టుగా, ఎందుకంటే సైడ్ నుంచి వ్యూలో చూస్తూ ఉన్నాం మనం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యము. భూమధ్య రేఖ మీద అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యుడు. చూడండి టవర్ని రంధ్రం చేసినట్టుగా ఒక సైడ్ విరగొట్టినట్టుగా ఉంటున్నాడు, ఎందుకంటే మనం సైడ్ వ్యూ చూస్తూ ఉన్నాం. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. కరెక్ట్ లెవెల్కి వస్తే సూర్యుడు అది ఆ టవర్ యొక్క వెనకాల ఉన్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రత్యేక విషయం గురించి, ఈక్వినాక్స్, విషవత్తులులో ఒక వత్తు అయినటువంటి దాని గురించి, గ్లోబల్ ఫినామినన్ గురించి, ఈ యొక్క ఖగోళ దృశ్యం గురించి మనం కళ్ళారా చూచి వీక్షించాం. నిజంగా మనకి చాలా అదృష్టవంతులు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప శాస్త్రీయ పరమైనటువంటి విషయాలు, సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు, సామాజిక పరమైనటువంటి విషయాలు, భూమి గురించి, వాతావరణం గురించి, నీరు గురించి, నిప్పు గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి, కాలుష్యం గురించి, ఇలా అనేక విషయాలు ఎప్పుడూ కూడా శాస్త్రీయంగా మీతో చర్చించడానికి మీ ముందు ఉంటాడు మీ రాజ్ ఇమ్ము గిడ్డి. మీరు చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్, మన భూమి, మన సంస్కృతులు.